కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూరు నగర అభివృద్ధి సంస్థకు తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు ఆయన. ఈ ముడా వివాదానికి సంబంధించి సోమవారం సిద్ధరామయ్యపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లోకాయుక్త ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య భార్య నిన్న సాయంత్రం ఓ లేఖను విడుదల చేశారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ప్లాట్స్ను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. తన భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి కావని పేర్కొన్నారు పార్వతి సిద్ధరామయ్య. అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి ఆడవాళ్లను వివాదాల్లోకి లాగవద్దని లేఖలు రాసుకొచ్చారు పార్వతి సిద్ధరామయ్య. అయితే సిద్ధరామయ్య భార్య ప్రకటనపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. విచారణ నుంచి బయటపడేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించింది. ఏ తప్పు జరగకపోయి ఉంటే భూములు ఎందుకు తిరిగిస్తున్నారని నిలదీశారు బీజేపీ నేతలు. దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తాయనే ముందే ప్లాట్లు సరెండర్ చేస్తున్నారని మండిపడ్డారు.